కూడా మరొకసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకొరకంటే దేవుని యొక్క మహాకృప అది చాలా గొప్పది. ఆ కృపను మనము అర్థం చేసుకొని జీవిస్తే మనకు పరలోక రాజ్యము ఉన్నది అర్థం చేసుకొనక మనము జీవిస్తూ ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని మనము కోల్పోయే ప్రమాదం ఉన్నది. కనుకనే మరి ఈనాటి లేఖనాల్లో ఉన్నటువంటి ధ్యానాంశం ఏమై ఉన్నది అంటే విశ్వాసి సిద్ధపాటు పరలోకము కొరకు అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. విశ్వాసిగా మనము దేవుని నమ్మి ఆ దేవుని బిడ్డలుగా ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు మనము కలిగి ఉన్నటువంటి సిద్ధపాటు ఎక్కడికి మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నది అంటే పరలోకానికి మనల్ని తీసుకొని వెళుతూ ఉన్నది. కనుకనే విశ్వాసమున కర్త అయినటువంటి దేవుని వైపునకు మనము మళ్ళుకొని ఆ దేవాది దేవుని కలిగి మనము జీవించాలి. కనుకనే మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట ఆయన పత్రిక పాఠంలో మాట్లాడి ఉన్నాడు. ఏమని ఆయన మాట్లాడి ఉన్నాడు అంటే 10వ వచనాన్ని 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇవి అబ్రహాము జీవిస్తున్నటువంటి కాలమానములో అబ్రహాము కలిగి ఉన్నటువంటి చూపులు ఇవి. దేని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే నేను ఎప్పుడు పరలోకము చేరేదనా, ఆ ప్రభు ఎప్పుడు నన్ను పిలిచి ఆ పరలోకానికి తీసుకొని వెళతాడా అనే ఒక నిశ్చయతను ఆయన కలిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే చూడండి, ఇక్కడ ఇంతటి విశ్వాసము కలిగినటువంటి అబ్రహాము, ఇంతటి మరి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి అబ్రహాము, ఆయన జీవించుచూ ఉన్నటువంటి దినములలో ఆయనను ప్రభువు ప్రత్యేకముగా పిలిచినటువంటి పిలుపు ఆ సమయంలో ఎంతకొరకు ఆ దేవుడు ఆయనని పిలిచాడో ఆయనకు తెలుసు. ఆ పిలుపు వెనక ఉన్నటువంటి మరి ఆశీర్వాదమును గురించి కూడా ఆయన మాట్లాడి ఉన్నాడు. కనుకనే మరి ఆ దేవాది దేవుని గురించి అర్థం చేసుకొని ఆయన యొక్క మహిమను గురించి తెలుసుకున్నటువంటి అబ్రహాము మరి తాను కలిగి ఉన్నటువంటి ఈ జీవనములో ఆయన భయపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. దేని కొరకు అబ్రహాము భయపడ్డాడు అంటే దేవుని కలిగి ఉన్నాడు. దేవుని పిలుపును బట్టి మరలా ఆయన తన ఊరుని విడిచాడు, ఇంటిని విడిచాడు, బయలుదేరి గుడారములలో నివాసముంటూ ఉంటూ దేవుడు నిత్యము అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్రహాముతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. కానీ అబ్రహాము హృదయంలో ఉన్న భయము ఏమై ఉన్నది అంటే మనము చదివి ఉన్నటువంటి మరి భాగమే మనము మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చాలండి.
ఇక్కడ అబ్రహాము భయపడుతూ ఉన్నాడు. దేని కొరకు భయపడుతూ ఉన్నాడు? పిలిచాడు దేవుడు, నమ్మాడు. నమ్మిన తరువాత అతనిలో ఏ భయము ఉండకూడదు. ఎందుకొరకు అంటే పిలిచినటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని మరి మహిమను ఆయన కనుపరిచి ఇదిగో తన అబ్రహాము కాలమానములో తనలను ముందుకు నడిపించుకుంటూ వెళుతూ ఉన్నటువంటి దేవుడు. ఆ నడిపించుకుంటూ వెళుతున్నటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి అబ్రహాము తన హృదయంలో ఒక భయం వచ్చింది. ఏంటి అంటే, ఇంత సంపదను ఇస్తూ ఉన్నావు, ఇంత ఆశీర్వాదమును ఇస్తూ ఉన్నావు, ఇంతగా నన్ను దీవిస్తూ ఉన్నావు. ఎంతగా దీవిస్తూ ఉన్నావు అంటే, ఇదిగో నా మందలు అంటే నా గొర్రె మందలు, నా పశువుల మందలు, ఇదిగో నా పనివారిని సమస్తాన్ని కూడా నీవు నాకు దినదినము నీవు నన్ను ఆశీర్వదిస్తూ దినదినము నీవు నన్ను అభివృద్ధి పరుస్తూ ఉన్నావు. అయితే అబ్రహాము తాను కలిగి ఉన్నటువంటి స్థితి మనము చదువుకున్నటువంటి మాటను బట్టి, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పి మనము చదివి ఉన్నాము. కానీ ఆ ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సమయానికి ముందర అబ్రహాము హృదయంలో వచ్చినటువంటి ఒక భయం ఏంటి అంటే, నాకు సంతానము లేదు, ఇంత సంపాదించి ఇంతగా నన్ను ఆశీర్వదించినటువంటి నాకు సంతానం లేదు కదా, ఇక నా ఇంటి అంతటికి కూడా నా దాసుడే యజమాని అవుతాడు కదా అని చెప్పి తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను దేవుని దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటే, దేవుడు ఏమని అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, అబ్రామా నువ్వు భయపడకు, నేను నీకు ఏమై ఉన్నాను అంటే కేడెమును కనుక ఎందుకు నువ్వు భయపడుతున్నావు? చూడు, ఎందుకు నువ్వు భయపడుతూ ఉన్నావు అని చెప్పి అబ్రహామును దేవుడు ఏం చేశాడు అంటే, ఇదిగో నేను దేవుడను, ఇదిగో నీకు నేను ఇదిగో సమస్తమును సమకూర్చి ఇచ్చి ఉన్నటువంటి దేవుడను కనుక నీ పనివాడు నీకు కుమారుడు కాడు, నీ గర్భవాసమున పుట్టినటువంటి కుమారుడే నీకు కుమారుడు, నీకు వారసుడు అని చెప్పి ఎక్కడికి తీసుకొని వచ్చాడు? పగటి వేళ గుడారముల నుండి బయటికి పిలిచాడు. ఆ పగటి వేళ గుడారం బయటికి పిలిచి అక్కడ అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు ఆకాశం వైపునకు చూడు, ఆకాశములు ఉన్నటువంటి నక్షత్రములను నీవు లెక్కించగలవా? అంతకంటే అధికమైనటువంటి సంతానమును నేను నీ గర్భవాస్యము నుండి నిన్ను ఆశీర్వదించి నీకు కుమారులను కుమార్తెలను ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం. చూడండి, దేవుడు పిలిచినటువంటి దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన నమ్మదగిన దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. ఆయన మనలను ఇదిగో శ్రమలలో విడిచిపెట్టేవాడు కాడు, మరి శోధనలో విడిచిపెట్టేవాడు కాదు, బాధల్లో విడిచిపెట్టేవాడు కాడు. ఇదిగో ఆకలి కేకలలో మనలను విడిచిపెట్టి ఇదిగో ఆయన మరి అసమర్థుడు కాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయనకు సమస్తము సాధ్యము. ఆయనకు సాధ్యము కానిది ఏది కూడా ఈ భూమి మీద లేదు. ఎందుకొరకంటే ఆయన శిల్పి. ఏమై ఉన్నాడు అంటే ఆయన ఒక శిల్పి. ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఇదిగో నిన్ను నన్ను చేసినటువంటి దేవుడు ఇదిగో మన విజ్ఞాపన వినడా, మన ప్రార్థన వినడా, మన అవసరతను తీర్చడా అంటే ఆయన నేను తీరుస్తాను. ఎప్పుడు తీరుస్తాడు? ఎప్పుడు మనకు అవసరమో మన అవసరత ఎరిగి మనకు తీరుస్తాడే కానీ మనకు అవసరత లేనప్పుడు మనలను ఇదిగో మనకున్నటువంటి వాటన్నిటినీ ఆయన మనకు సమకూర్చేవాడు కాడు.
మనకి ఏ దినమన ఏమి అవసరమైనదో ఆ దినమన వాటిని మనకు అనుగ్రహించే దేవుడు. కనుకనే చూడండి, ఇక్కడ అబ్రహాము జీవిత కాలమానంలో అబ్రహాము గురించి మనం పొందుతున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే, అతడు తన జీవితాన్ని గూర్చి ఆలోచన చేశాడు, భయపడ్డాడు. భయపడినటువంటి అబ్రహామును దేవుడు ఏం చేశాడు అంటే, మరలా తిరిగి అతన్ని బలపరిచాడు, అతనికి తన వాగ్దానం తెలియజేశాడు. అలాగని చూడండి, ఇక్కడ అబ్రహాము కుమారుడు అయి ఉన్నటువంటి ఇస్సాకును మనం ఇక్కడ చూడగలగాలి. అయితే చూడండి, ఇస్సాకును మనం చూసినప్పుడు ఇస్సాకు మరి ఇస్సాకును కూడా మరి దేవుడు మరి నువ్వు భయపడకు అని చెప్పి అతనితో కూడా ఒక వాగ్దానంతో కూడినటువంటి అభయాన్ని ఇచ్చినటువంటి వాడు మరి దేవుడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఆ రాత్రియే అమ్మా పైనుంచి చదువు కొద్దిగా. అక్కడ నుండి అతడు బెర్షాబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక నువ్వు భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. చాలండి. ఇక్కడ చూడండి, ఎందుకు ఇక్కడ ఇస్సాకు ఎందుకు భయపడ్డాడు? అబ్రహాము కాలమానంలో వచ్చినటువంటి కరువు, భయంకరమైన కరువు వచ్చింది. మరలా తిరిగి కుమారుడైనటువంటి ఇస్సాకు జీవిత కాలమానంలో కూడా ఒక మరి భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు నిమిత్తమై ఇదిగో ఇస్సాకు ఏం చేశాడు అంటే, తనకున్నటువంటి పనివారిని, తనకున్నటువంటి గొర్రెలను, పశువులను తోలుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు అంటే, చూడండి, అతడు ఒకవేళ పొరపాటును మరలా ఐగుప్తు దేశానికి వెళతాడేమోనని ఇక్కడ మరి దేవుడు మరి అతన్ని గూర్చి ముందుగానే మాట్లాడినటువంటి మాట. నీవు ఎంత మాత్రము కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళక, ఇదిగో గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిప్తీ దేశం ఉన్నది, అక్కడ అబీమెలెకు రాజు ఉన్నాడు గనక నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి దేవుడు ఏం చేశాడు అంటే, అక్కడ ఇస్సాకుతో చెప్పినటువంటి మాట. ఇస్సాకు లేచాడు, తన మందలను సిద్ధపరచుకున్నాడు, ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ దేశము ఫిలిప్తీయుల దేశము. అక్కడ అబీమెలెకు రాజు ఉన్నాడు. తన భార్యతో కూడా తీసుకొని వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదిగో ఇస్సాకునకు ఎదురుగా వచ్చి వాళ్ళు ఏమంటూ ఉన్నారు అంటే, అయ్యా ఈమె ఎవరు, ఇదిగో ఈ స్త్రీ ఎవరు అంటే, ఇస్సాకు మరి వెంటనే తను మనసులో నుండి వచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, ఈమె నా సహోదరి. వెంటనే భార్యను గురించి చెప్పినటువంటి మాట నా సహోదరి అన్నాడండి. సహోదరి అన్న తరువాత ఇదిగో ఆ గెరారు ప్రాంతంలో అక్కడ మరి నివాసం ఉంటూ ఉన్నటువంటి దినములలో కొన్ని దినములు గడిచిన తరువాత అబీమెలెకు రాజు ఆ ఇంటి మార్గమున ముందుకు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆయన కిటికీలో నుండి లోపలకు చూశాడు. ఇస్సాకు రెబెకా ఉన్నటువంటి ఇంటిని చూశాడు. ఆ కిటికీలో గుండా ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు రెబెకా ఏం చేస్తున్నారు అంటే, అక్కడ వారు మరి ఆ ఇస్సాకు రెబెకాలు ఏం చేస్తూ ఉన్నారో కూడా మనం అక్కడ చూడొచ్చండి. ఏం చేస్తున్నారు అంటే, అక్కడ మరి వారు సరసములాడుతూ ఉన్నారట. అక్కడ సరసాలాడుకుంటూ ఉన్నారంటే ఇద్దరు లోపల. వెంటనే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇదిగో పనివాడిని పంపించి ఇస్సాకును నా దగ్గరకు తీసుకొని రా అని చెప్పాడు. వెంటనే ఇస్సాకు రాజు దగ్గరికి వెళితే రాజు అంటూ ఉన్నాడు, అయ్యా నీ భార్యను
నీవు నీ సహోదరిని ఎలా చెప్పావు? ఒకవేళ ఇదిగో నీ భార్య మరి ఎవడైనా చూసి ఆమెతో ఎవడైనా సైనిస్తే అది ఎంత ఘోరమైనటువంటి పాతకం అది. కనుక ఎందుకు నువ్వు అలా చెప్పావు అని చెప్తే, ఇదిగో నా భార్య చాలా అందమైనది కనుక ఆ అందమైనటువంటి స్త్రీని బట్టి ఎవడైనా నన్ను చంపి నా భార్యను తన భార్యగా చేసుకుంటారేమోనని నేను బ్రతకడం కొరకు నేను అలా చెప్పానయ్యా అని చెప్పి అక్కడ అబీమెలెకు రాజుతో ఇస్సాకు చెప్పినటువంటి మాట. వెంటనే అబీమెలెకు రాజు ఏం చేశాడు అంటే, ప్రజలందరితో చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ప్రజలందరినీ పిలిచి అంటాడు, ఇదిగో ఈ ఇస్సాకు, ఇదిగో ఈమె, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కనుక వీళ్ళిద్దరి జోలికి ఎవడు వెళ్ళినా కూడా మహా పాతకానికి వారు గురి చేయబడతారు, వారు నిశ్చయముగా మరణానికి పాత్రులవుతారు, కనుక వారి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అని చెప్పిన తరువాత మరి ఇస్సాకు ఏం చేశాడు అంటే, మరి భూమిలో విత్తనం అని విత్తాడు. విత్తనం ఏమైందంటే, ఇదిగో సమృద్ధి అయినటువంటి పంట పండింది. ఆ పంట పండిన తరువాత ఇదిగో ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దినమునకు సంవత్సరానికి దేవుడు ఇస్సాకు కలిగి ఉన్నటువంటి సంపదను రెట్టింపు చేస్తూ, ఇస్సాకు కలిగి ఉన్నటువంటి మరి ఆ పశువులను, గొర్రెలను, వాటన్నిటిని కూడా అభివృద్ధి చేశాడు. ఆ అభివృద్ధి అంతటిని చూసినటువంటి అబీమెలెకు రాజు ఏమన్నాడు అంటే, ఇస్సాకు, తన హృదయంలో ఒక భయం వచ్చింది. అబీమెలెకు రాజు హృదయంలో ఒక భయం వచ్చింది. ఇదిగో ఇస్సాకు చాలా పనివారిని కలిగి ఉన్నాడు, చాలా సంపద కలిగి ఉన్నాడు, చాలా ఆశీర్వాదములు కలిగి ఉన్నాడు. ఒకవేళ ఇతడు తిరుగుబాటు చేసి మన దేశంనే ఇతడు స్వాధీనపరచుకుంటాడేమో, కనుక నువ్వు ఈ ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమని చెప్పి అబీమెలెకు రాజు ఏం చేశాడు అంటే, ఇస్సాకును వెళ్ళిపోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకు తన భార్యను తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, గొర్రెలను గొడ్లను తోలుకొని వెళ్ళి ఆ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లోయా ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ ఒక గుడారం వేసుకొని అక్కడ వారి జీవనానికి అవసరమై ఏమున్నది? ఆహారం ఉన్నది, సమృద్ధిగా చాలా సంపద ఉన్నది. కానీ ఆ సంపదకు, ఆహారమునకు మూలమై ఉన్నది ఏం కావాలి అంటే నీరు కావాలి. కనుకనే ఇస్సాకు ఏం చేశాడు అంటే, పనివారిని పెట్టుకొని ఒక బావి తవ్వించాడు. ఒక బావిని తవ్వాడు. ఆ బావిని తవ్విన తరువాత ఫిలిష్తీయుల పనివారు వచ్చి ఏం చేశారు అంటే, ఇదిగో ఇస్సాకు మరి పనివారికి వారికి మధ్య మరి విభేదాలు వచ్చి, గొడవలు వచ్చి, ఆ బావిని ఇది మా బావి అని చెప్పి ఆ బావిని వారు స్వాధీనపరచుకున్నారండి. మరలా ఇస్సాకు వారి మీద తిరుగుబాటు చేయక మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరొక బావిని తవ్వాడు. ఆ బావిని తవ్విన తర్వాత మరలా వారు కూడా వచ్చి ఈ బావి మాది అని చెప్పి దాన్ని స్వాధీనపరచుకున్నారు. అలా మరొక బావి తవ్వాడు, ఆ బావిని కూడా స్వాధీనపరచుకున్నాడు. చూడండి, ఇస్సాకు సందేహపడలేదు, నిరుత్సాహపడలేదు. మరొక బావిని తవ్వాడు. ఆ బావిని తవ్విన తరువాత అక్కడ సమృద్ధి కలిగినటువంటి జలములు వచ్చిన తరువాత దేవుడు ఇదిగో ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనము చదివి ఉన్నటువంటి భాగములో చూడండి, మనము చదివాము 24వ వచనము. ఇస్సాకుతో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ నుండి అతడు 26 మనం ఇందాక చదివాము కదా, 24 వచనము. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము, నా దాసుడైనటువంటి అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పి అక్కడ ఇస్సాకుతో దేవుడు తన వాగ్దానమును జ్ఞాపకం చేశాయి. ఇస్సాకును అంటున్నాడు, నీవు భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి అక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడినటువంటి మాట చూడండి. మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తే, మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మరి మీరు భయపడకండి అని
ఇదిగో దేవుని యొక్క నిత్యమైనటువంటి మాటలను వారి మధ్య వినిపింప చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చదువుదాము. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాము. చూడండి, 13-14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీకు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేను నేడు చూసిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను, అయ్యా మీరు భయపడకండి, మీరు ఊరకనే నిలిచి ఉండండి. ఇదిగో దేవుడు ఏ రీతిగా మీకు రక్షణ ఇస్తాడో, ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో, ఏ రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడుతాడో, మీరు ఊరకనే నిలిచి ఉండండి. కానీ మీ హృదయాల్లో ఏముండకూడదు అంటే భయము మీకు ఉండకూడదు అంటాడు. ఏంటి అక్కడంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని ఆయన మరి ముందుకు వస్తూ ఉన్న సమయంలో అక్కడ ఎదురుగా మరి సముద్రము అక్కడ వారికి ఎదురైనటువంటి సంఘటన. సముద్రం ఎదురైంది అని చెప్పి వారు ఏం చేశారు అంటే, ఒక్క మారు ఈ సముద్రమును దాటి వెళ్ళటం కుదరదే అని వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూస్తే చాలా దూరమున ఐగుప్తు సైన్యము సమకూర్చుకొని ఇశ్రాయేలు ప్రజలను హతమార్చడానికి ఐగుప్తు రాజు రథములు గుర్రములను కలిగి ఆయన ఇదిగో వస్తూ ఉన్నటువంటి మరి ఆ దృశ్యాన్ని వారు కనులతో చూసి వారికి హృదయంలో భయమేసి అంటారు, మోషే ఎందుకు మమ్మలను నీవు ఐగుప్తు దేశముల నుండి ఎందుకు మమ్మల్ని విడిపించుకొని తీసుకొని వచ్చావు? ఐగుప్తులో మాకు సమాధులు లేవనా? ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే సంహరించి ఇక్కడే పాతిపెట్టడానికేనా ఇదిగో మమ్మలను ఐగుప్తు దేశముల నుండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు? లేదు, మేమందరం కూడా వెళ్ళిపోయి ఆ ఐగుప్తు రాజునకు మేము ఇదిగో సాష్టాంగపడి ఇదిగో మేము ఆయనకు లోబడి మేము ఆయనకు దాసులుగా ఉంటామని చెప్పి ఇదిగో మమ్మల్ని విడిచిపెట్టు, మేము వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా మోషే మీద ఏకకంఠముతో వారు మాట్లాడుతూ ఉంటే మోషే అంటున్నాడు, ఇది ఇశ్రాయేలు ప్రజలారా, మీరు భయపడకండి. ఎందుకు భయపడకూడదు అంటే, ఇదిగో చూడండి, మీ పక్షాన ఎవరు ఉన్నారు అంటే ఇదిగో మీ పక్షాన మీ దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు. కనుకనే ఆయన మాట చొప్పునే నేను ఇదిగో మిమ్మల్ని తీసుకొని వచ్చాను. మిమ్మల్ని తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడు అంటే మీ పక్షమున నిలిచి యుద్ధం చేస్తాడు. మీరు ఊరకనే నిలిచి ఉండండి, భయపడకండి అంటాడు అని చెప్పి అక్కడ యెహోవాకు ప్రార్థన చేస్తే మోషే అని అంటాడు, మోషే నీ చేతికర్రను సముద్రం వైపునకు చూపించు అని చెప్తాడు. సముద్రం వైపునకు చూపించినప్పుడు ఆ సముద్రం 2 పాయలు అవుతుంది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒడ్డునకు చేరారు. మరలా వెనక్కి తిరిగి మరలా అదే కర్ర నీళ్ల మీద వైపున చూపించినప్పుడు మరలా నీరంతా కూడా ఏకమైంది. ఆ ఏకమైనటువంటి నీటిలో ఎవరున్నారు అంటే ఐగుప్తు ఇదిగో సైన్యమంతా, సమూహమంతా, గుర్రములు, రథములు, ప్రజలు, సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో మునిగిపోయి వారు చనిపోయారు. చూడండి, యుద్ధము చేసింది ఎవరు అంటే దేవుడు. అందుకే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకు సమస్తము కూడా సాధ్యమేనని మనము ఆయన నమ్మి ఆ నమ్మకత్వాన్ని బట్టే ఆ దేవుని మనము ఈ స్థలంలో చేరి ఆయనను ప్రార్థించాము, కీర్తించాము, ఆరాధించి ఉన్నాము, ఆయన మాటలు వినుచు ఉన్నాము. అయితే ఒకటి మనము ఈ సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదిగో దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనము ఏ భయాన్నైతే మనము కలిగి ఉన్నామో
ఆ భయమును మనలో నుండి తీసివేసి మనకు ధైర్యం ఇచ్చి, ఇదిగో మన పక్షాన ఇదిగో ఆ దేవాది దేవుడు నిలిచి ఉంటాడు అనే ఒక వాగ్దానములను మనము చూస్తూ ఉన్నామండి. ఆ వాగ్దానము చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆ వాగ్దానమును తన ప్రజల పట్ల ఏ రీతిగా నెరవేర్చాడో ఆ సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి రాసిన శుభవార్త 14వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి 27వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, మత్తయి రాసిన శుభవార్త 14వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి 27వ వచనం వరకు చదువుదాం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. చాలండి. ఇక్కడ చూడండి, శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మరి ఆ 4వ జామున ఏ రీతిగా వారికి ప్రత్యక్షమయ్యాడో, వారి హృదయాల్లో ఉన్నటువంటి అనాలోచన ఏంటి అంటే, ఇదిగో వారు ఇంకా దరికి రాబోతూ ఉన్నారు. ఇదిగో అప్పుడే ఇంకా 4వ జాము అవుతూ ఉన్నది. ఇదిగో ఒడ్డునకు రావడానికి వారు ఇంకా కొద్ది దూరమున ఉండారు. కొద్ది దూరముగా ఉండగానే ఏమైంది అంటే, ఆయన సముద్రం మీద నడుచుకుంటూ 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 వాళ్ళ దగ్గరకు రాబోతూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చే ఆ గడియలో వాళ్ళు ఆ యేసు ప్రభు వారిని చూసి, ఆ సముద్రం మీద నడిచి రావడాన్ని చూసి వారి హృదయంలో వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే, ఇది ఏదో భూతం అనుకున్నారు, దయ్యం అనుకున్నారు. దయ్యం అనుకొని వారి హృదయంలో ఒక భయం వచ్చింది, ఆందోళన చెంది కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో మీరు ధైర్యం తెచ్చుకొనండి, మీ ధైర్యం తెచ్చుకోండి, మీ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని మీరు తొలగించుకోండి, నేనే. చూడండి, మీరు భయపడకండి, నేనే ఆయనను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చూడండి ఆ శిష్యుల హృదయాల్లో ఉన్నటువంటి భయాన్ని ఆయన తొలగించినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. అయితే ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇక్కడ ఈ భూమండలం మీద మనం జీవిస్తూ ఉన్న దినాల్లో మనకు ఎన్నో భయాలు ఉన్నాయి. కుటుంబమును గురించిన భయం ఉన్నది, బిడ్డలను గురించిన భయం ఉన్నది, భర్తను గురించినటువంటి భయం ఉన్నది, భార్యను గురించినటువంటి భయం ఉన్నది. ఈ భూలోకంలో మనము జీవిస్తున్నటువంటి జీవనంలో ఏదో ఒక విషయం మీద మనకు భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, మన హృదయంలో చింత ఉంటుంది, వేదన ఉంటుంది, ఇంకా మనము కన్నీరు కారుస్తూ ఉంటామండి. కానీ చూడండి, ఆ ప్రభు ఆయన ఎవరు అంటే, ఆయన మనలను నిర్మాణం చేసినటువంటి దేవుడు, మనలను చెక్కిన దేవుడు, మనలను ఇదిగో రూపును ఇచ్చిన దేవుడు, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు. ఇదిగో ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు మన అవసరతను తీర్చడా, మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చడా అంటే ఆయన సమకూర్చగలిగినటువంటి సమర్థుడు అని కూడా మనము గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసాను అని మనము చదివి ఉన్నాము గనక, ఇదిగో ఈ భూలోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవనాన్ని బట్టి, ఇదిగో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి మనము వాటన్నిటిని కూడా ప్రభువు చేతికి మనం వాటిని అప్పగించాలే కానీ వాటిని ఎదురుగా పెట్టుకొని ఈ సమస్య ఎలా పోతుంది, ఈ సమస్య నుండి నేను ఎలా మరి కోలుకునేది అని చెప్పి మనం నిరాశ నిస్పృహను మనం కలిగి ఉండకూడదు. ఎందుకొరకంటే ఆయన మనల్ని పిలిచిన దేవుడు,
ఆయన నమ్మదగిన దేవుడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. నమ్మదగిన దేవుడు మనలను ఆయన కాపాడగలరు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించుడి. మీరెవరు అమ్మా ఎవరు మీరు? యాత్రికులు. యాత్ర చేయడానికి ఈ లోకానికి వచ్చాము. మన యాత్రాకాలం ముగియబడిన తరువాత మరలా తిరిగి మనం పరలోకము చేరాలి కనుక ఈ లోకం మనకు శాశ్వతము కాదు. అందుకే విశ్వాస హృదయములో ఉన్నటువంటి చింతను పేతురు ఇలా తెలియజేస్తున్నాడు. చింత, భయము, బాధ వీటన్నిటిని మనం కలిగి ఉండకూడదు. ఎందుకొరకంటే మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాము అంటే ఈ లోకంలోనే జీవించడానికి మనం రాలేదండి. ఈ లోకంలో మనము తాత్కాలికముగా జీవించడానికి, యాత్ర చేయడానికి మనం వచ్చాము. మన యాత్ర దినములు ముగియబడిన తరువాత మరలా తిరిగి మనలను నిర్మించినటువంటి ప్రభువు, మనకి జీవం ఇచ్చినటువంటి ప్రభువు దగ్గరకు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నామండి. అందుకంటాడు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించుడి. ఎలా విసర్జించాలి? నా శరీరము, ఆత్మ రెండూ కూడా మరి ఏకమై ఉంటేనే, ఇదిగో ఆత్మబలము, శరీర బలము రెండు సమతూకములో ఉంటేనే ఇదిగో నేను దేవుని దగ్గర, ఇదిగో నేను ఆత్మపూర్ణుడిగా ఉండగలను, ఇదిగో దేవుని కుమారుడిగా ఉండగలను. దేవుని యొక్క ఉద్దేశ్యములను నేను ఈ భూలోకములో కలిగి ఉండగలను. ఆత్మ బలహీనమవ్వడానికి కారణం ఒకే ఒక్క కారణము శరీరం అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఈ శరీరము ఏమవుతూ ఉన్నది అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మను బలహీనపరిచే, మరి మన పరిశుద్ధ ఆత్మను బలహీనపరిచే అవకాశము ఉన్నది కనుకనే పౌలు అంటాడు, నా శరీరమును నేను ఇదిగో ఏం చేస్తున్నాను అంటే నలగగొట్టుకుంటూ ఉన్నాను అంటున్నాడు. దేనితో? రాయి తీసుకొనా? ఏమండి, దేనితో నల్లగొట్టుకుంటున్నాడు? రాళ్లతో కాదండి. ఇదిగో వాక్యము చేత తన శరీరమును నల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకొరకంటే ఈ శరీరమును బట్టి నాలో ఉన్నటువంటి ఆత్మ బలహీన పడకూడదు. కనుకనే నా శరీరమును నేను ఏం చేసుకోవాలి అంటే సాధుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా? నా అంతటా నేను నా శరీరమును నేను ఇదిగో సాధుపరుచుకోగలనా? నా అంతటా నా శరీరమును నేను నల్లగొట్టుకోగలనా అంటే మనంతటా మనము మన శరీరములను, ఇదిగో ఆ శరీరములో ఉన్నటువంటి కోరికలను మనము అణుచుకోలేము. మనకు దేవుని వాక్యము కావాలి. వాక్యము వలననే ఏం చేస్తాము అంటే ఆ వాక్యము కలిగి ఉన్నటువంటి ఆత్మ శరీరములో రేపుతూ ఉన్నటువంటి కోరికలను చంపుతుంది. అందుకే చూడండి, మరొక సందర్భాన్ని కూడా మనం చదువుదాము. మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 19-20 వచనాన్ని చదువుదాం. చూడండి, 19-20 వచనం. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెలరు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఈ భూమండలం మీద మీరు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ జీవనం ఏమై ఉండాలి అంటే ఇది భూ సంబంధమైనటువంటి జీవితానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకండి.
ఎందుకొరకంటే ఈ భూమి మీద మీరు సంపాదించిన సంపద మీరు అనుభవించటానికే కానీ మీరు దాచిపెట్టుకుంటే దాని ద్వారా మీకు మీ ఆత్మకు మీ శరీరానికి ప్రయోజనం లేదు. నువ్వు సంపాదించుకున్నావా, సంపాదించుకుని ఏం చేయాలి అంటే ఆ సంపాదన ఇదిగో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు దాన్ని ఖర్చు చేసుకో. ఆశపడి దాన్ని దాచిపెట్టుకొని నువ్వు తినవలసిన ఆహారము తినక, ఇదిగో నువ్వు ఉండవలసినటువంటి రీతిగా ఉండక నువ్వు ఏం చేయకూడదు అంటే పిసనారిలా ఈ భూలోకములో నీవు ఉండకూడదు. అందుకే రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు గనక, ఇదిగో ఈ దినమున మనం బ్రతికి ఉన్నాము గనక, ఈరోజు మాత్రమే మన సొంతమై ఉన్నది గనక, ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఇదిగో మన శరీరం, మనకు ఆత్మ కావలసిన వాటిని, మన అవసరతలను గుర్తెరిగి మనం జీవించాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో 2 భావములను మనము చూడగలమండి. ఒకటి ఏంటి అంటే భూమి ఏమై ఉన్నది అంటే పదార్థముగా ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఒక పదార్థము. పరలోకాన్ని ఎలా పోలుస్తూ ఉన్నాడు అంటే మహిమతో పోలుస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఇదిగో ఈ భూలోకములో జీవిస్తున్నటువంటి మానవుడు ఇదిగో పదార్థమై ఉన్నాడు. ఆ పదార్థమైనటువంటి మానవునికి ఇదిగో దేవుడు ఏమిచ్చాడు అంటే ఇదిగో పరలోకములో ఉండే మహిమను ఆ మానవునికి ఇచ్చి ఉన్నాడు. అందరికి ఇచ్చాడు. నాకు ఇవ్వలేదంటే లేదండి, అందరికీ దేవుడు తన మహిమనిచ్చాడు. కానీ ఈ భూమి ఏమై ఉన్నది అంటే ఒక పదార్థమై ఉన్నది. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ఒక మానవుడు కూడా పదార్థముతో కూడుకొని ఉన్నాడు. అందుకే మానవుడు కలిగి ఉన్నటువంటి దేహాన్ని ఏమంటారు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము ఇవన్నీ కూడా పంచభూతములు అని వాటిని పిలుస్తామండి. ఇవన్నీ కూడా పదార్థాలే. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మానవుడు తాను కలిగి ఉన్నటువంటి జీవనములో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకొరకంటే ఈ భూమి మీద మీరు మీ కొరకు ధనమును కూర్చుకొనకొద్దు. ఇక్కడ చిమ్మిట కొట్టును, తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. కనుక నీ ధనము ఎక్కడ నువ్వు దాచిపెట్టుకోవాలి, ఎక్కడికి నీ ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే పరలోకములో మనము నివాసం ఉండాలి కనుక ఆ పరలోకంలో నివాసం ఉండడానికి కావలసినటువంటి ధనము ఇదిగో ఆ పరలోకంలో నివాసం ఉండడానికి కావలసినటువంటి మహిమను ఇదిగో మానవులుగా ఎందరూ ఆయనను అంగీకరిస్తున్నారో అంగీకరించిన వారందరూ కూడా ఆ మహిమను దాచిపెట్టుకొని పరలోకానికి చేరాలి. పరలోకములు ఏమి లేదు, అక్కడ పదార్థము లేదు గనక అక్కడ ఏ చిమ్మిట కొట్టదు, ఏ దొంగ అక్కడ లేడు, అక్కడ నాశనం లేదు గనక అక్కడ ఉన్నటువంటి మహిమ ఏం చేస్తున్నది అంటే అధిక మహిమను మనకిచ్చి దేవుని అధికముగా స్తోత్రములు తెలియజేయడానికి ఆ మహిమ మనకు తోడుగా ఉన్నదట. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము మనసారా మనం వింటూ ఉన్నామండి. దేవుని వాక్యాన్ని, ఆ మనసారా విన్న వాక్యాన్ని మనసులోనే ఉంచుకొని మనం ముందు కొనసాగితే ఆ ప్రభువు ద్వారా పరలోకానికి మనం చేరతామండి. అలా కాకుండా విన్న వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టి మనము ఈ లోకంలో తిరుగులాడుతూ ఉన్నాము. ఈ లోకంలో తిరుగులాడుతూ ఉన్నట్టు వాటినే ప్రాముఖ్యముగా మనం ఎంచుకొని ఇదిగో వాటి కొరకు మనం ప్రయాసపడి మనం శక్తిని కోల్పోయి, ఒకవేళ ఆ శక్తిని కోల్పోయే గడియలో మనం మరణిస్తే ఆ ప్రభువుతో కూడా పరలోకములో మనం ఉండలేమండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడినటువంటి మాటను మనం చదువుదాం. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయము 35వ వచనం దగ్గర నుండి 41వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, ఇక్కడ అంటాడు, మీ నడుములు కట్టుకొని ఉండుడే, మీ దీపములో వెలుగుచుండనీయుడే. మన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. ఏమంటున్నాడు చూడండి, మనుషుల వలె మీరుండండి.
మీరు మనుషులు కాక మరొక యంత్రాన్ని మీరు పోల్చుకోకండి. మానవుడు యంత్రము కాదండి. మానవుడు ఇదిగో పంచభూతములతో నిర్మాణం చేయబడినటువంటి పదార్థముతో కూడుకున్నటువంటి మానవుడు ఏమై ఉన్నాడు అంటే యంత్రము కాదు. ఈ రోజుల్లో మానవులు చూస్తే యంత్రము కంటే వేగముగా వారు పనిచేస్తున్నారు. కానీ వారు చేస్తున్నటువంటి ఆ వేగవంతమైనటువంటి యంత్రం కంటే అధికమైనటువంటి పనిని వారు చేయడం ద్వారా అలసిపోయి ఆత్మను కోల్పోతే ఎలా ప్రయోజనమో, ఏం ప్రయోజనమో, ఎవరికి ప్రయోజనమో? ఒక గడియ వస్తుంది. ఆ గడియలో ఇదిగో మనము ఆ ప్రభువుని చేరుకోవాలి అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, మీ నడుములు కట్టుకొని. ఏం కట్టుకోవాలి? నడుమును కట్టుకోవాలట. ఈ నడుము అంటే దేంతో పోల్చాడు పౌలు? సత్యం అనే దట్టి. ఏమండి, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము అంటే మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొనుడి. సత్యాన్ని మన గనక మన నడుమునకు కట్టుకుంటే మనము పడిపోము. అందుకే అంటున్నాడు, కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రకాశమానమైనటువంటి వెలుగును మనము కలిగి ఉండాలి. నిరంతరం వెలుగుతూ ఉండాలి మన దీపం. సత్యాన్ని మనము నడుమును కట్టుకొని ఇక్కడ అన్నాడు చూడండి, ఏమంటున్నాడు, ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుట అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. ఏమండి, ఆలోచన చేయాలి. మందిరంలోనైనా కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. మందిరంలోనైనా మనం ఆలోచన తెచ్చుకోవాలి. మందిరంలోనైనా మన ఆత్మ పని చేయాలి. మరలా చూడండి ఏమంటున్నాడు అంటే, ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వానికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ప్రభువు మనకు పరిచారకుడిగా వస్తాడట. ప్రభువు మనకు భోజనం పెడతాడట. ప్రభువు మనకు భోజనం వడ్డిస్తాడట పరిచారకుడిగా. ఇదిగో నేనే వచ్చి ఇదిగో పరిచర్య చేసేదను. కనుక మీరు మనుషుల వలె జాగ్రత్తగా ఉండండి. అయితే ఒకటంటున్నాడు, ఏ జామున ఏ గడియన వచ్చునో తెలియదు, కానీ మెలకువగా ఉండుడి అంటున్నాడు. మెలకువగా ఉండుడి. ఎలా మెలకువగా అంటే, మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పిన. సిద్ధపడాలి. ప్రభు యొక్క మహిమ రాకడా ఎప్పుడో మనకు తెలియదు, కానీ మన ఆత్మ దేహమును అరెంటిని కూడా సత్యమనే దట్టిని నడుముకును కట్టుకొని ఆ ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు మనము మనుషుల వలె సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూస్తూ ఆ గడియలో ఎప్పుడో దేవుడు వస్తాడో, ఎప్పుడో తన బిడ్డలను తీసుకుని వెళతాడో ఎవరికి తెలియదు. కనుకనే ఈ భూమండలం మీద మనం బ్రతికి ఉన్నాము అంటే అది ప్రభు యొక్క కృప కొరకే. ఇదిగో అది ప్రభు మనకిచ్చినటువంటి సిద్ధపాటు దినాలే. ఇదిగో ఆ ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండటం కొరకు మనలో ఏ లోపమన్నదో ఏ పాపమన్నదో వాటిని తొలగించుకొని ఇదిగో మహిమ కలిగినటువంటి బిడ్డలుగా ఆయన కొరకు ఎదురు చూస్తూ మనం ఉండాలి. ఆ ఎదురు చూస్తున్నటువంటి దినములలో ఆయన చెంతకు చేరే గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక చూడండి, విశ్వాసి సిద్ధపాటు పరలోకము కొరకు మాత్రమే, కానీ ఈ లోకము కొరకు కాదు. కనుక దేవుని యొక్క కృప, కనికరము, ప్రేమ, జాలి ఇవన్నీ కూడా మన మీద దినదినము చూపుతూ ఉన్నాడు.
వాటికి అవే రేపటి దినమున మన విశ్వాస జీవితమును గురించి సాక్ష్యం ఇచ్చేది. కనుక సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయ